ప్రైజ్ లార్డ్. మనము క్రిస్మస్ సందేశాన్ని వింటున్నాం కదండి. ఈరోజు కూడా పార్ట్ 5 క్రిస్మస్ సందేశాన్ని విందాం. చూడండి, రక్షకుడు మన కొరకు జన్మించి ఉన్నారు. మాట్లాడుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం. ఇది అయిపోయింది కదండి, 12వ వచనం అయిపోయింది. సో ఇప్పుడు 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి, పరలోక సైన్య సమూహం ఎవరున్నారండి? ఆ దూతతో పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి. పరలోకంలో ఎవరు ఉన్నారండి? దూత ఉన్నారు, పరలోక సైన్య సమూహం కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిపి ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయొచ్చు. నేను చూసారా, యేసు ప్రభు యొక్క జననం అనేది భూమి మీద సమాధానం కలిగించడానికి వచ్చింది. ఆయనకి ఇష్టలైన మనుషులకు ఎల్లప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో నింపడానికి ఈ భూమి మీద ఎవరు జన్మించారు? యేసు ప్రభు వారు జన్మించారు. సమాధానం ఎవరికి వద్దండి? అది ఎవరు టెస్టిఫై చేస్తారు అక్కడ? పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ దూతతో కూడా ఉన్నారు. పరలోక సైన్య సమూహం ఎంత ఉంటారండి అంటే చూసుకోండి, కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, సెరూపులు, వీళ్ళంతా ఉంటారు పరలోక సైన్య సమూహం అంటే. వాళ్ళ గురించి కొద్ది చూసుకుందాం. చూడండి, పరలోక సైన్య సమూహం ఓకేనా? పరలోక సైన్య సమూహం సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, సర్వోన్నతము, సర్వ ప్లస్ ఉన్నతం, సర్వోన్నతం. ఆయన ఆది సభా పర్వతములకు ఆవల ఉన్నారు. ఎవరు? దేవుడు. ఎక్కడున్నారు అనుకుంటున్నారు మీరు? మీరు పెట్టినటువంటి ఏదో ఒక విగ్రహంలో, రాయిలో, రప్పలో, చెట్టులో ఉన్నారనుకుంటున్నారా? ఆయన ఆది సభా పర్వతములకు ఆవల ఉన్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో, ఆయన ఉన్నతమైన స్థలముల్లో ఆసీనుడై ఉన్నారు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంత ఉన్నతమైనడు, మహాగణుడు, మహోన్నతుడు అయినప్పటికీ కూడా ఎక్కడుంటారు ఆయన? ఎక్కడుంటారు? ఆయనకి ఇష్టలైన మనుషుల దగ్గర ఉంటారు. ఆయన ఆత్మస్వరూపిగా, తండ్రి యొక్క ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటారు? ఆయనకి ఇష్టలైన మనుషుల దగ్గర ఉంటారు. మీకు అర్థమైందా? ఎవడు దీనుడై నలిగిన హృదయం, దేవుడు వచ్చారు, దేవుడు నాతో ఉన్నారు, దేవుడు నాలో ఉన్నారు అని చెప్తుంటే మీ అందరికీ ఏదో కొంచెం నవ్వులాటగా, జోక్గా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుతున్నాడో వాని దగ్గరికి వచ్చి నేను నివాసం చేస్తాను. ఇది వాస్తవం. నువ్వు ఎప్పుడు విరిగి నలిగి ఉన్నావో, ఎప్పుడు ఫుల్లీ నువ్వు దేవుడి మీద డెడికేట్ చేసుకొని, నువ్వు తప్ప నాకు ఆధారం లేదు నాయన, నువ్వే నా దిక్కు, నా దశ, నువ్వే ఏమన్నా సరి చేయగలవు అంటే నిన్ను అందరికీ పనికొచ్చే పాత్రగా దేవుడు చేసి నిలబెడతారు. ఎప్పుడైతే దేవుడికి నువ్వు ఖాళీ పాత్రగా నిన్ను నువ్వు సమర్పించుకున్నావో, నువ్వు రిక్తుడు అని, దీనుడు అని, దీనురాలు అని గుర్తించుకొని, ఫుల్లీ జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ, శూరుడు తన శౌర్యాన్ని బట్టి కానీ అతిశయించడానికి లేదండి. నీకు జ్ఞానమైనా, నీకు అందమైన, నీకు ఐశ్వర్యమైనా, నీకు చదివిన దేవుడు ఇస్తే కానీ రాదు కదా. దేన్ని బట్టి అతిశయించడానికి లేదు, ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి మనం. నీతి న్యాయములు జరిగించే దేవుడిని బట్టి నువ్వు అతిశయిస్తూ, ఆయనకి ఎప్పుడైతే నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకున్నావో ఆయన వచ్చి నీ దగ్గర ఉంటాడు.
సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద. సర్వోన్నతుడైనప్పటికీ ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తున్నారు, వాళ్ళ క్రియలను అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక టీవీ స్క్రీన్ మీద ఎలా కనబడతారు, నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అనేది ఆయనకి అక్కడ టీవీ స్క్రీన్ మీద కనబడుతుంది. ఎంతమంది వింటున్నారో అది కూడా టీవీ స్క్రీన్ మీద కనబడుతుంది. ఎవరు ఏ హృదయంతో వింటున్నారో అది కూడా ఆయనకి కనబడుతుంది. అంటే హృదయ అంతరంద్రియాలు కూడా ఆయనకి తెలుసు కదా. నీ యొక్క ఆశని బట్టి, ఆకాంక్షని బట్టి నా మాట నువ్వు వింటున్నావు, విని అది ఎలా తీసుకుంటున్నావు, దాన్ని బట్టి నీ విషయంలో దేవుడు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనం ఏం వింటామో అది ప్రూవ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఇది అంతా కూడా ఒక సైకిల్, ఒక సర్కిల్, అందరికీ అర్థం కాదు. చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నానంటే కనీసం ఏ ఒక్క హృదయమైనా కరెక్ట్గా దున్నబడి ఈ విత్తనం వెళ్ళి అక్కడ నాటుకుందంటే అది 100 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా ఫలిస్తుంది. నేను గార్డెనింగ్ చేస్తాను. చేసినప్పుడు ఇప్పుడు అదే మట్టిని ఆ గట్టి మట్టిలోనే మళ్ళా వేసేస్తే ఏమి రాదు. ఒక సంవత్సరం మంచిగా ఫలితం వస్తుంది, తర్వాత సంవత్సరం అయిపోద్ది. మళ్ళా నేను ఆ మట్టిని తీసి కలిపి దాన్ని గుళ్ళ చేసి దానికి కావాల్సిన ఎరువులు ఇచ్చి, కొత్త మట్టి కలిపి కొత్త ఎరువు ఇచ్చి అన్నీ చేసి మళ్ళీ మొక్క పెడితే అది ఫలిస్తుంది. అవునా? ఇప్పుడు చూడండి, మీ హృదయాలు దున్నబడాలి, వాక్యం విత్తబడాలి. ఇప్పుడు గట్టిగా ఉందనుకోండి నేల, ఆ గరుకు నేలలో, ఆ గట్టి నేలలో నేను విత్తనం వేసినా కూడా రాదు. ఎందుకు రాదు అంటే అది గట్టిగా ఉంది, నేల గట్టి పడిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి చిన్న విత్తనాన్ని, తోటకూర విత్తనాన్ని తీసుకెళ్ళి వేసేసాను అనుకోండి, అది ఎంత దాకా వెళ్ళగలదు? మీకు అర్థమైందా? అది కొంచెం వెళ్తుంది, ఇంత మొక్క వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే పైన నాకు అన్ని చోట్ల అంటే నేను ఎప్పుడు విత్తనాలు చల్లుతూ ఉంటాను కదా, ఈ తోటకూరలు గీటకూరలు అన్నీ విత్తనాలు చల్లుతూ ఉంటాను. అవి ఆ టైంకి రాకపోయినా తర్వాత ఎప్పుడు ఆ మట్టి అంతా మళ్ళీ దొలిచి ఇంకో దాంట్లో వేసినప్పుడు అవన్నీ లేస్తాయి. కానీ సరి అయిన ఫుడ్ వాటికి పెట్టకపోతే అవి అక్కడికక్కడే అవి అయిపోతాయి. ఎంత మొక్కలు వచ్చి అయిపోతాయి, కొన్ని ఎంత వచ్చి ముదిరిపోతాయి. ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఏంటంటే హృదయం అనేది మెత్తన చేయబడాలి. అందులో ఉండే రాళ్ళు, నేను మట్టి కలుపుతున్నప్పుడు ఎంత చిన్న రాయినా తీసి పడేస్తాను పక్కకి. అలాగ అంత స్మూత్గా చేసి, అంత మంచిగా చేసి, దానికి ఇచ్చిన ఎరువులన్నీ ఇచ్చి అన్నీ చేసినప్పుడు అది నాకు ఫలితాన్ని ఇస్తుంది ఆ మొక్క. ఇప్పుడు మన హృదయాలు కూడా అంతే. హృదయంలో రకరకాలైనటువంటి వన్నీ మన హృదయంలో పెట్టుకొని రాళ్ళు, రప్పలు, గట్టితనం, ఈ యొక్క రాతి గుండెలు, ఇవన్నీ మెత్తం చేయడానికి ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఏ హృదయంతో వింటున్నావు? మొదటిగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ హృదయం ఎలాగంటే నువ్వు జాగ్రత్తగా నీ ప్రాణాత్మ శరీరాలు దేవుడికి అప్పగించి మాట విను, నీకు అప్పుడు పని చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నీ హృదయ స్థితిని బట్టి అక్కడ పని జరుగుతుంది. మీకు అర్థమైందా? అక్కడ ఉండే మట్టి యొక్క ఆ యొక్క మట్టి సారవంతాన్ని బట్టే కదా మనకి ఫలితం వస్తుంది. అట్లా మన హృదయం అనేది ఒక సారవంతమైన నేలలాగా మనం శుద్ధి చేసుకోవాలి. ఎలాగా? రాళ్ళు, అనవసరమైన చెత్త చెదారం పక్కన పడేయాల, స్వచ్ఛంగా దైవసన్నిధిలో కూర్చోవాలి. ఈరోజు నాతో మాట్లాడండి ఆయన పరిశుద్ధాత్ముడా అని మీరు మనస్ఫూర్తిగా ఆయనకి అప్పగించుకోవాలి మిమ్మల్ని మీరు. అప్పుడు దైవ కార్యాలు జరగడం అనేది మీరు చూస్తారు. లేకపోతే మీకు వాక్యం కూడా అర్థమవదు, పెడార్థాలే తీసుకుంటారు తప్ప అందులో ఉండేటువంటి మర్మాలు మీకు అర్థం కావు. మీకు అర్థమైందా? అయితే ఇక్కడ ఏంటంటే పరలోక సైన్య సమూహం అంతా వచ్చేసారు ఆ దూత. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అని వాళ్ళంతా కలిపి కోరస్ పాడుతున్నారు. మీకు అర్థమవుతుందా ఈ యొక్క పరలోక సైన్య సమూహాల గురించి? కొద్దిగా పరలోకం ఏంటి, సైన్య సమూహం ఏంటి? ఇప్పుడు చూడండి, అపవిత్రుడు ఆ చోటికి ఎక్కలేడు. అపవిత్రుడు, మీకు మొన్న చెప్పాను దైవ రాజ్యము ఎలా ఉంటుంది, ఎవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దీని గురించే ఇంకా చెప్పాలి అంటే ఇక పరలోకానికి ఎవరు అర్హులు, యోగ్యులు అంటే భూమి మీదే మన పరిస్థితి ఎట్లా మారుతుంది అంటే చూడండి, యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు
అనేదానికి మీకు కొన్ని సాదృశ్యాలు నేను ముందుగుండా చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి యోవేలు తీసుకుందాం. యోవేలు అసలు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అనే దాని గురించి మనం కొద్దిగా చూసుకుందాం. చూడండి, యోవేలు 3వ అధ్యాయం. ఇరవై 25 నుంచి చూసుకుంటున్నప్పుడు చూడండి, ఆ పైన ఏమేం చేయాలి, యాజకులు ఏం చేయాలి, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు ఏం చేయాలి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేల్ మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు లేడని మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందుక అయుందురు. అంటే చూడండి, మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు ఇవన్నీ తినేసిన పంట తిరిగి ఇస్తారు దేవుడు. ఇప్పుడు ఏంటి అంటే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే మన బ్రతుకుల్లో ఆ యొక్క పాడైన పరిస్థితి, మిడతలు తినడం, గొంగలి పురుగులు తినడం అంటే మంచి పంటని అవి తినేస్తాయి కదా. మరి తినేసిన ఆ యొక్క పంట అంటే ఏంటి అంటే మన హృదయ స్థితి, మన జీవితం, మన బ్రతుకే. ఒకవేళ మన బ్రతుకు ఒక నిష్ఫలంగా ఆ యొక్క నిర్వేదంగా ఇలాగా తయారైపోయిందేమో. ఎవరి బ్రతుకులు అట్లా తయారైపోయినప్పటికీ కూడా తిరిగి ఆ పంట అంతటిని కూడా దేవుడు తిరిగి నీకు ఇస్తానని అంటున్నారు. అందుకు వచ్చారు. మన పాడైపోయిన జీవితాలు, పరిస్థితులు, ఆ బ్రతుకులన్నీ బాగు చేయడానికి, తిరిగి ఆ పంటని మనకి రికవరీ చేయడానికి యేసు ప్రభువారు వచ్చారు. చూడండి, ఇంకేంటంటే అప్పుడు మనం ఏంటి, ఇప్పుడు మన జీవితాల్లో పాడైన పరిస్థితి అంతా బాగు చేస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది కదా. ఏంటి అర్థమవుతుంది? దేవుడు ఒకరు ఉన్నారు, ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు అసలు ఇంకా ఎవరు బాగు చేయలేరు, ఇంకా ఎవ్వరు కూడా నా జీవితాన్ని బాగు చేయలేరు అన్నటువంటి ఒక స్థితికి నువ్వే వచ్చేసావు ఆ డెసిషన్కి. కానీ అట్లాంటి పరిస్థితిని కూడా బాగు చేయడానికి యేసు ప్రభు వారు ఉన్నారు అని నేను చెప్తున్నాను. ఈరోజు యవ్వన బిడ్డలుగా, చిన్నవారుగా, పెద్దవారుగా రకరకాలైనటువంటి హ్యాబిట్స్ వలన, రకరకాలైనటువంటి పరిస్థితుల వలన జీవితాలు పాడు చేసుకున్నారేమో. పాడైనటువంటి ఒక పరిస్థితి ఉందా మీ ద్వారా? ఇంకా చాలామంది ఎఫెక్ట్ అయ్యారేమో మీ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ద్వారా, లేకుంటే మీ ఫ్యామిలీయో ఇంకా ఎవరన్నా మీ బ్రతుకుల ద్వారా ఎఫెక్ట్ అయినారేమో కదా. సో ఈ విధంగా మీ జీవితం, మీరు అనేక మంది ద్వారా ఎఫెక్ట్ అయ్యారేమో. ఈ విధంగా మీ జీవితం పాడైపోయిన దశలో ఈ యొక్క చీడ పురుగులు, పసరు పురుగులు ఒక పంట అంతా తినేసినటువంటి పరిస్థితి, నిష్ఫలమైనటువంటి జీవితం, నిష్ఫలమైన సంవత్సరాలు, నిష్ఫలమైన బ్రతుకు అయిపోయిందేమో. ఎలాగా అంటే మన అవిధేయతలు, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వీటన్నిటి ద్వారా అలా మీ బ్రతుకులు అట్లా పాడైన ఒక దశకి వెళ్ళిపోయిందేమో. లేకుంటే మీకు తెలియని పరిస్థితిలో మీరు వశీకరం అవతార బక్కునియా రికవశ్య అందరూ జీవితాలు పాడు చేసుకున్నారేమో. అయితే ఈ యొక్క పాడైన పంటని ఏమైతే పాడైపోయిందని మీరు అనుకుంటున్నారో, ఏదైతే నిష్ఫలమైపోయిందని మీరు అనుకుంటున్నారో తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. చూడండి, ఇశ్రాయేల్ మధ్య ఉన్నవాడు నేనే అనియు, తర్వాత నేను సర్వ జనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు.
ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును. మరి ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములు కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచిన వారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థించే వారందరూ రక్షింపబడుదురు. చూసారా, సూర్యుడు తేజహీనుడైపోతాడు, చంద్రుడు రక్తవర్ణం అయిపోయేటువంటి ఒక పరిస్థితి. అది డ్రెడ్ఫుల్ డే. అది దేవుని యొక్క మహా ఉగ్రత దినం రాబోతోంది. మీకు చెప్తున్నాను కదా, అంత్య దినముల్లో ఆత్మ ప్రతి ఒక్కరి మీద కృమరిస్తున్నారు. ఈ యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలు అనేవి ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి. చాలామంది దర్శిక బక్కు కోరి వైశాంతర అవత్తర బక్కునియా ఎవరి అవశాంతర అవత్తర బక్కునియా. నీకుండే విశ్వాసాన్ని బట్టి నువ్వు నీ హృదయాన్ని నీ జీవితాన్ని సిద్ధపరచుకున్న దాన్ని బట్టి నువ్వు ఎంతవరకు చూడాలో అంతవరకు కూడా దైవ మహిమని నువ్వు అనుభవించగలుస్తావు. ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడ్డం నువ్వు చూస్తావు. ఏ విషయంలో నా జీవితం పాడైపోయింది అనుకుంటున్నావో, ఏ విషయంలో ఈ గొంగళ పురుగులు పసరు పురుగులు ఈ పురుగులు తినేసిన పంట అంతటిని తిరిగి నీకు రికవరీ చేయడానికి యేసుప్రభు వారు ఉన్నారు, అందుకు వచ్చారు. ఎందుకు అంటే యెహోవా యొక్క మహాదినం ఆ ఉగ్రత దినం మనం తప్పింపబడ్డానికి, ఆయన ప్రార్థన చేసే వారందరూ రక్షింపబడ్డానికి, ఆయన కొరకు కనిపెట్టే వారందరూ రక్షింపబడ్డానికి, ఆయన యందు విశ్వసించే వారందరూ రక్షింపబడ్డానికి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మీకు కొన్ని విషయాలు ఇంకా జ్ఞాపకం చేస్తా చూడండి. సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవాను చూడండి, యెహోవా పిలిచివారు ఆ రోజు ఈ రోజు మనల్ని ఎవరినైతే దేవుడు పిలుచుకున్నారో మనందరం రక్షింపబడే అవకాశం అనేది త్రూ జీసస్ క్రైస్ట్ ద్వారా మనకి యేసు ప్రభు ద్వారా ఈ యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. మరి చూడండి, ఆకాశమందు భూమి యందు మా కార్యములు ఇవన్నీ కూడా జరుగుతాయి. మరొక కొన్ని విషయాలు అసలు దైవరాజ్యం ఎట్లుంటుంది అనేది మీకు చెప్తాను. దైవరాజ్యం అనేది భూమి మీదే స్థాపింపబడాలి. ఎందుకంటే పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. పరలోకపు తండ్రి యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఎవరి ద్వారా నెరవేర్చబడినాయంటే యేసుప్రభు వారి రాక ద్వారా, యేసుప్రభు వారి ఈ భూమి మీద పుట్టడం ద్వారా మన పరలోక తండ్రి యొక్క దైవ చిత్తాలు అనేవి భూమి మీద నెరవేర్చబడ్డం మనం చూస్తున్నాం. చూడండి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని ఏరుల నుండి అంకురం ఎదిగేది. యెషయా 11వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నిల్చును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చూసారా, ఇవన్నీ వాగ్దానాలండి. ఇవన్నీ వాగ్దానాలు ఏంటి? ఎవరు? యేసు ప్రభువులో ఈ వాగ్దానాలు ఇవన్నీ యేసు ప్రభువులో నెరవేర్చబడ్డాయి. ఈరోజు వికవశ్య యేసు ప్రభుని ఫాలో అవుతున్న మన జీవితాల్లో కూడా ఈ యొక్క ఆత్మ అనేవారు మన మీద నిలబడినప్పుడు ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క గుణలక్షణాలు అనేవి మనకి కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే తండ్రి యొక్క ఆత్మదేవుడు, కుమారుని యొక్క ఆత్మదేవుడు ఐక్యపరిచే ఆత్మదేవుడు ఎప్పుడైతే మనలో నివాసం చేస్తారో మన మీద కూడా ఆత్మ ఎప్పుడు నిలబడతారో చూసారా. ఏ ఆత్మ? జ్ఞాన వివేకములకు ఆధారమగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ, యెహోవా భయం అతనికి. ఇదిగోండి, ఇవన్నీ కూడా మనం కూడా మన జీవితాల్లో తీసుకుంటాం. అంతేకాదు కానీ ఇక్కడ ఎలాంటి రాజ్యం స్థాపింపబడుతుందంటే చూసారా, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసం చేస్తుంది, చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకుంటుంది, దూడ కొదమసింహం పెంచబడిన కోడె కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయనట్లు సింహం గడ్డి మేయును, పాలు కుడిచి పిల్ల నాగుపాం పుట్ట యొద్ద ఆటలాడును, మిడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమంతా ఏ మృగమును హాని చేయదు, నాశనము చూసారా చేయదు. సముద్రం జలములతో నిండినట్లు లోకం యెహోవా గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిల్చుండి యెషయా వేరు చిగురునద్ద జనులు విచారణ చేయుదురు. మీకు అర్థమవుతుందండి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే, అట్లాంటి మనుషులు, చిరుతపుల్ లాంటోళ్ళు, సింహం లాంటోళ్ళు, పాము లాంటోళ్ళు, తర్వాత చిన్న బిడ్డలు లాంటోళ్ళు అందరూ కూడా ఐక్యమవుతారు. ఎలాగ ఐక్యమవుతున్నారు అంటే,
యేసు ప్రభువారు వచ్చారు, నేను వెళ్ళి ఆదరణకర్త అయిన ఆత్మని మీకు పంపిస్తానని చెప్పారు. ఆ యొక్క యేసు ప్రభువారి మీద ఏ ఆత్మ అయితే నిలబడినారో, ఏ ఆత్మ అయితే కలిగి ఉన్న ఆ ఆత్మ దిగి వచ్చారు. ఇప్పుడు మన మధ్య ఆత్మ సంచారం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ కార్యం అనేది మీ హృదయాల్లో జరుగుతుందో, ఇట్లాంటి మనుషులందరికీ ఏకాత్మ వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని జంతువులు చెప్పారు చూసారా? తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం. అట్లాంటి మనుషులందరూ వాళ్ళే సంఘం అంటే. ఒక చర్చ్ అంటే అదే. రేపు వధువు సంఘంలో ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఐక్యంగా ఉంటారు. ఎలాగా? త్రూ జీసస్ క్రైస్ట్, త్రూ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క నిర్మలమైన పరిస్థితిని బట్టి ఈ యొక్క సంఘం అనేది అట్లాంటి ఒక పరిస్థితులు, అంటే భూమి మీదే మా యొక్క తండ్రి నామం పరిశుద్ధి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు ఆల్రెడీ నెరవేర్చబడాలి. ఇవన్నీ మన సంఘాల్లో నెరవేర్చబడాలి. ఇంకా నువ్వు ఎప్పుడు ఉన్నట్టే అలాగే ఉంటే నీ పరిస్థితి ఏమాత్రం మారైపోతుంది. సంఘానికి ఎందుకు వెళ్ళాలి? చర్చికి ఎందుకు వెళ్ళాలి? చర్చి అంటేనే, ఒక సంఘం అంటేనే అక్కడ ఎట్లాంటి వారైనా సరే ఒక ఆత్మ యొక్క నిర్మలత్వంలోకి, ఆత్మ యొక్క నడిపింపులోకి, ఆత్మ యొక్క పరిస్థితిలోకి వాళ్ళు ఎప్పుడైతే వచ్చినారో వాళ్ళంతా కూడా నిజంగా చిన్న బిడ్డ స్వభావం కలిగి అయిపోతారు వాళ్ళు. అట్లాంటి మనుషులంతా కలిసి కూడి ఉండేదే కదా దైవరాజ్యం భూమి మీద స్థాపింపబడ్డం. దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? నీ యుక్తులు కుయుక్తులు, నీకుండేటువంటి టాలెంట్స్, అంటే లోక సంబంధమైన బిజినెస్లు, ఇవన్నీ చొప్పించడంగా సంఘంలో. సంఘము అంటే ఇలా ఉండాలి. ఈ పరిస్థితిని సంఘంలో ఉండాలి. ఏ పరిస్థితి అంటే చూసారా? తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయను, చిరుతపులి మేకపిల్ల. తోడేలు ఉంటుంది, గొర్రెపిల్ల ఉంటుంది, చిరుతపులి ఉంటుంది, మేకపిల్ల ఉంటుంది, దూడ ఉంటుంది, కొదమసింహం ఉంటుంది, కోడె ఉంటుంది, బాలుడు ఉంటాడు, ఆవులు ఉంటారు, ఎలుగులు ఉంటారు, వాటి పిల్లలు ఉంటారు, ఎద్దులు, సింహము. చూసారా? పాలు కుడిచి పిల్ల, నాగుపాము, మిడినాగు పుట్ట, పాలు విడిచిన పిల్ల. ఆ పరిశుద్ధ పర్వతమందట ఏ మృగమును హాని చేయదు. కొన్ని ఏంటంటే, ఒక ఏప్రిల్ కదా, ఒక 5-6 months బ్యాక్ నాకు ఒక దర్శనం వచ్చిందండి. ఏం దర్శనం అంటే, భయంకరమైనటువంటి పులులో సింహాల మర్చిపోయానండి. మొత్తానికి క్రూరమైన జంతువులు అనేవి ఇక్కడ తిరుగుతున్నాయి, అటు ఇటు ఇటు అటు. నాకు అర్థమైంది, అట్లాంటి క్రూర జంతువులు లాంటి మనుషులు చాలా సాధువులుగా మారిపోతారు అన్న సత్యం నాకు అప్పుడే అర్థమైంది. కాకపోతే ఈ మేరీ ఏం చేస్తుంది? మేరీ ఉంది అప్పుడు అటు ఇటు ఇటు అటు చూస్తుంది, అంటే అది అంగీకరించలేకపోతుంది. అందుకే అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వభావం మారాలండి. దేవుడి పేరు చెప్పినంత మాత్రాన కాదు, హృదయ స్థితి మారాలి. అది హృదయ స్థితి అనేది ఒక చిన్న బిడ్డ స్వభావం రావాలి. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ప్రతి సంఘంలో, ప్రతి సంఘం అంటే ఇదేనండి, దైవరాజ్యం అంటే ఇదే. ఏ మృగము హాని చేయదు. నీకు ఇంకా నీ స్వభావం నీకు మారకుండా నువ్వు మందిరానికి వెళ్తే ఎందుకు? ఎక్కడికి వెళ్తే ఎందుకు? ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, మధ్యాహ్నం తాగేస్తావు, సాయంత్రం సినిమాకి వెళ్ళిపోతావు, తెల్లారి చర్చికి వెళ్ళిపోతావు. మరి నీ హృదయం ఎక్కడ మారింది? నీ బలహీనతల నుంచి నీకు విడుదల చేయడానికి కదా యేసుప్రభు వచ్చారు. మరి నీకు పాడైన పంట రావద్దా? నీకు వ్యర్థమైనటువంటి సంవత్సరాల ఫలితం అనేది నీకు తిరిగి రావద్దా? నీ జీవితం మళ్ళీ ఒక ఫలభరితమైన పరిస్థితిలోకి రావద్దా? చెప్పండి. దుష్టుడు, ఇప్పుడు చూడండి, యోబు జీవితాన్ని చూసాము. యోబు జీవితాన్ని చూసేటప్పుడు యోబు ఎవరి చేత శోధింపబడినారు? అక్కడ టెస్టింగ్ పీరియడ్ అంతా, యోబు లైఫ్ అంతా చూసినప్పుడు ఇక్కడ సైతానికి దేవుడికి ఉండే ఒక ఛాలెంజ్లో యోబు ఆ యొక్క విశ్వాసంలో, దేవుని యందు భయంలో ఆయన కొనసాగుతాడా లేదా అని టెస్టింగ్. అలా కొంతమంది జీవితాలు టెస్టింగ్కి అప్పగింపబడతాయి. అప్పుడు వాళ్ళు మరీ రెండింతల ఆశీర్వాదంతో వాళ్ళు వచ్చేస్తారు. దుష్టుడు ఒకవేళ అగ్ని బాణాలు వేసినా కూడా వాళ్ళు రెండింతల ఆశీర్వాదంతో వెనక్కి రావాలి కదా, అవునా కాదు?
ఇలాంటి స్వభావం నీకుండే, క్రోధం నీకుండే, కక్ష నీకుండే, వృధాతిశయం నీకుండే, గర్వం నీకుండే, అహంకారం నీకుండే, అతిశయం నీకుండే, ఇవేవి నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు మందిరానికి వెళ్తే ఎందుకు వెళ్ళకపోతే, క్షమించలేని గుణం, అందరినీ పాయింట్అవుట్ చేసే గుణం, వేలు పెట్టి ఇప్పుడు తిరస్కరించకూడదు ఎవరిని, అందరినీ ప్రేమించాలి. నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలు, నేను అందరూ కాదని మనం ఎప్పుడు వేలు పెట్టి తెలుసుకుని వాక్యాన్ని చెప్పి గద్దించాలి, అంతవరకే ఖండించాలి. అది కూడా దేవుడు నీకు ఆ పరిస్థితి నీకు ఇస్తే, విన్నా వినకపోయినా చెప్పు, నాకు చెప్పారు అది విన్నా వినకపోయినా చెప్పాల్సిన బాధ్యత నీకు, నేను అప్పగించానని చెప్పు, చెప్తాను నేను. అందుకే అలాగే నీకు ఒక బాధ్యత ఇస్తే నువ్వు ఖండించి తప్పులేదు, కానీ నీ హృదయంలో వాళ్ళ మీద ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండకూడదు. నువ్వు ఖండించదు, తప్పుని తప్పని చెప్పి, ఎందుకంటే అది సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి కనుక, అంతే తప్ప ఎవరి మీద అతిశయించడానికి లేదు. మనుషులు కనుక వాళ్ళకి బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతలను బట్టి ఎవరిని తక్కువ చేసి చూడడానికి లేదు. ఆత్మలో నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. నువ్వు ఆత్మలో ఎంత తగ్గించుకుంటే, యేసుప్రభువు వారు చెప్పిన మాటలే, ఆత్మ విషయమే దీనత్వం. నీకు ఎన్ని టాలెంట్స్ దేవుడేవని, ఎన్ని తలాంతులు ఏవని దేవుడే ప్రత్యక్షంగా నీతో ఉన్ని, అయినప్పటికీ నువ్వు అతిశయించడానికి లేదు. నువ్వు ఎంత తగ్గించుకుంటే నువ్వు అంత ఉన్నతంగా లేపబడతావు, ఉన్నతమైన ప్రదేశంలోకి వెళ్తావు. మీకు అర్థమైంది కదా. సో ఇది చూసారా, తోడేరు గొర్రె పిల్ల యొద్ద వాసం చేస్తుందంట. అట్లాంటి మనుషులు, తోడేళ్ళు లాంటి మనుషులు ఉన్నారు, గొర్రెపిల్ల లాంటి మనుషులు ఉన్నారు. చిరుత పులి మేక పిల్ల యొద్ద వాసం చేస్తుంది, పండుకుంటుందంట. ఎక్కడ? చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకుంటుందంట. చిరుత పులి మేక పిల్ల దగ్గర ఎట్లా పడుకుంటాయి? తోడేళ్ళు గొర్రెపిల్లకి పడతాయా వాటికి అసలు? ఇంకా చూడండి, దూడ కొదమ సింహం పెంచబడిన కోడే కూడుకొనగా బాలుడు వాటిని తోలుతాడు. కొదమ సింహాన్ని, దూడని, కోడిని, అవి ఎలాంటివి చూడండి. దూడ, కొదమ సింహం, కోడే. ఆ సింహం దగ్గర కోడి కానీ దూడ కానీ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి ఎవరు తోలుతున్నారు? బాలుడు తోలుతున్నారు. అంత అద్భుతాలు సంఘాల్లో జరుగుతాయి. సంఘం అంటే అదే. అట్లాంటి మనుషులంతా మార్చబడ్డమే సంఘం. నువ్వు ఈరోజు మార్చుకుంటే, ఎందుకు నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే రేపు యెహోవా దినం వస్తుంది. డ్రెడ్ఫుల్ డే, భయంకరమైన దినం, ఎవ్వరూ రక్షించలేరు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకో, అనేక మంది జీవితాలు మార్చు. ఆ ఆశీర్వాదం నీకు ఊరికే పోదు. నువ్వు ఏం చేసినా నీకు తిరిగి ప్రతిఫలం వచ్చేస్తుంది. నీకు అర్థమైందా? ఈరోజు నీ బ్రతుకుని మార్చుకో, నువ్వు డెడికేట్ చేసుకో, అనేక మందికి మాదిరికరంగా ఉండు. చూడండి ఇక్కడ ఆవులు, ఎలుగులు. ఇప్పుడు నీ జీవితం హృదయస్థితి ఏమాత్రం మారకుండా, నీ బ్రతికి ఏమాత్రం మారకుండా నువ్వు మందిరానికి వెళ్తే ఏం ప్రయోజనం? సంఘానికి వస్తే ఏం ప్రయోజనం? ఉన్నత స్థితిలోనే నువ్వు ఉండిపోయావు. నీ పరిస్థితి ఎక్కడా మారలేదు, ఏమీ మారలేదు, అలాగే ఉండిపోయావు. ఇంకెందుకైతే? చూడండి, ఆవులు, ఎలుగులు కూడి మేస్తున్నాయంట, వాటి పిల్లలు ఒక్కచోటే పండుకున్నాయంట. ఎద్దు మేనట్లు సింహం గడ్డి మేస్తుందంట. పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్టేత ఆటలాడుతుంది. చూడండి, పాలు కుడిచి పిల్ల అంటే నాకు తెలియదేమి, అది వెళ్ళి మరి నాగుపాము పుట్ట దగ్గర ఆడడం ఏంటి? లోపల కూడా చేయడుతుంది, పెట్టదా? మరి లోపల పాము ఉంది, అది కూడా ఏమీ చేయదు. అంటే పాము లాంటి మనుషులు, కొదమ సింహాలు లాంటి మనుషులు, చిరుత పుల్లాంటి మనుషులు చాలా చిన్న బిడ్డల్లాగా అయిపోతారు. బిడ్డల స్వభావం మట్టుకు వస్తుంది. అట్లాంటి క్రూర జంతువులు లాంటి మనుషులు, అట్లాంటి క్రూరత్వం, అట్లాంటి భయంకరత్వం, అట్లాంటి ఇన్నోసెన్స్నెస్, కొంతమంది బాగా అమాయకులు, ఇన్నోసెంట్, వీళ్ళంతా కలిసి ఉంటేనే అది సంఘం. మీకు అర్థమవుతుంది కదా. మిడినాగు పుట్ట మీద పాలు విడిచి పిల్ల తన చెయ్యి చాచును. మిడినాగు పుట్ట, నా పరిశుద్ధ పర్వతమందట ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో, ఇప్పుడు జ్ఞానం అనేది ప్రకటింపబడుతుందండి. జ్ఞానం అనేది ఇప్పుడు ప్రతి చోట ప్రకటింపబడతా ఉంది. దైవ జ్ఞానం అనేది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానానికి మూలం.
యేసుప్రభుని అంగీకరించి ఆయన యందు భయభక్తులు లేకపోతే ఎందుకు? నీకు జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? జ్ఞానాన్ని పొందుకున్నావా? నువ్వు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు కొరకు అడగాలి. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, బుద్ధి జ్ఞానములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ నీలో ఉన్నప్పుడు ఇప్పుడు లోకంలో జ్ఞానం వెళ్తుంది. ఎందుకంటే అంచెదినముల ఆత్మ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆత్మ కార్యాలు ఎక్కడైనా చూస్తున్నాం. ఆత్మ విరివిగా కృమ్మరింపబడుతున్నారు. దర్శనాలు, కళలు, ప్రత్యక్షతలు జరుగుతున్నాయి. అయితే చూసారా, కనుక ఈ పరిస్థితుల్లో ఏంటి అంటే ఈ యొక్క జ్ఞానం చేత ఈ లోకం అనేది సముద్రం జలంతో ఎట్లా నిండి ఉందో జ్ఞానం చేత లోకం ఇప్పుడు నిండి ఉంది. ఆ జ్ఞానాన్ని పొందుకో, నీ పరిస్థితిని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. సంఘం అంటే ఏంటి అంటే ఇట్లాంటి మనుషులంతా ఒక దగ్గర చేరడం, అట్లాంటి మనుషులు, అట్లాంటి భయంకరమైనటువంటి దైవరాజ్యం స్థాపింపబడ్డం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఏదో అనుకుంటున్నారు, ఇదో కులం, ఏదో మతం, ఈ మతంలో చేర్చేస్తున్నారు, మతం ఏడు చేర్చేస్తారు. మారకపోతే నువ్వు మతంలో చేరితే అంత, చేరకపోతే అంత. మతం కాదు ఇది, మార్గం, దైవరాజ్యం. ఎట్లాంటి మనిషివైనా నువ్వు మార్చబడాలి, నువ్వు మారాలి. మార్చడానికే యేసుప్రభు వచ్చారు. ఎందుకు అంటే యెహోవా యొక్క భయంకరమైన ఆ దినం నుండి నువ్వు తప్పింపబడాలి. నువ్వు నిత్య నరకానికో నిత్య నాశనానికో వెళ్లకుండా నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆ యొక్క ఉన్నతమైన ఉద్దేశంతో యేసుప్రభు వారు ఈ లోకానికి పంపింపబడినారు. అంత ఉన్నతంగా మనుషుల్ని తీర్చిదిద్దడానికి, అంత మహోన్నతమైన పరిస్థితుల్లోకి మనుషులు లేపడానికి, ఆ సర్వోన్నతమైన స్థలముల్లో మనుషులు కూడా వెళ్ళడానికి, ఈ భయంకరమైన మనుషులు, పులులు, కొదమసింహాలు, ఇంకా కోడెలు, ఇంకా ఎలుగులు, తోడేళ్ళు, ఇట్లాంటి భయంకరమైన మనుషులు చాలా పసిబిడ్డల్లాగా, మిడినాగులు, కోడినాగులు, ఇట్లాంటి మనుషులంతా కూడా చాలా సాత్వికమైనటువంటి పరిస్థితిలోకి మార్చబడ్డానికి యేసుప్రభు వారు దైవ రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చారు. మీకు అర్థమైంది కదా? బాగా అర్థం చేసుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. విల్ బి కంటిన్యూడ్. ప్రైజ్ లార్డ్.